హాయ్ అనిమేలాస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాయ్. వెల్కమ్ టు యానిమే అప్డేట్స్ ఎపిసోడ్ 3కి. ఈ వారం కూడా చాలా అంటే చాలా యానిమే అప్డేట్స్ ఉన్నాయి. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు డేట్ వచ్చేసరికి నవంబర్ 9, 2025 అనమాట. ఇప్పుడు దాకా ఉన్న యానిమే అప్డేట్స్ ఇవి. ఫస్ట్ అయితే మనం ఇంటర్నేషనల్ యానిమే అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే అయితే ఈ వారం రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్స్ అండ్ కీ విజువల్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసరికి ఐ వాంట్ టు ఎండ్ దిస్ లవ్ గేమ్ యానిమే నుంచి అయితే ఒక టీజర్ అండ్ కీ విజువల్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఈ యానిమే వచ్చేసరికి ఈ ఏప్రిల్ 2026లో అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. తర్వాత వచ్చేసరికి విస్డోరియా వాండ్ అండ్ స్వర్డ్ యానిమే అయితే సీజన్ 2తో అయితే మళ్ళీ కంబ్యాక్ అయితే ఇవ్వబోతుంది. ఈ యానిమే వచ్చేసరికి ఏప్రిల్ 2026లో అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. దీనికి సంబంధించిన కీ విజువల్ అయితే రిలీజ్ అయితే చేశారు. తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే కాస్మిక్ ప్రిన్సెస్ కాగుయా అని చెప్పి ఒక న్యూ యానిమేటెడ్ సిరీస్ అయితే రాబోతుంది. దానికి సంబంధించి ఒక ట్రైలర్ అండ్ ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఇది వచ్చేసరికి జాన్ 2026లో అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. కాకపోతే ఇది ఓన్లీ అయితే నెట్ఫ్లిక్స్లో మాత్రమే రిలీజ్ అవుతుంది. తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే చైన్ సోల్జర్ సీజన్ 2 అయితే మనకి 2026 జాన్లో అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. దీనికి సంబంధించి ఒక కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే జూత్సు కైసెన్ సీజన్ 3 అదే జూత్సు కైసెన్ కలింగ్ గేమ్ పార్ట్ 1 నుంచి అయితే ఒక షార్ట్ టీజర్ అండ్ ఒక కీ విజువల్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఈ యానిమే వచ్చేసరికి జనవరి 2026న అయితే మనకైతే షెడ్యూల్ అయితే అయింది. తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ రికార్డింగ్ మై ఫియాన్సే హూ కాల్డ్ హర్ సెల్ఫ్ విలన్ ఈ యానిమే అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. ఈ యానిమే వచ్చేసరికి 2026లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. దీనికి సంబంధించి ఒక కీ విజువల్ అయితే రిలీజ్ అయింది. తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే స్పైసీ వుల్ఫ్ మర్చెంట్ మీట్ ది వైజ్ వుల్ఫ్ యానిమే నుంచి అయితే సీజన్ 2 అయితే సూన్ రిలీజ్ అయితే అవ్వబోతుంది. దానికి సంబంధించిన ఒక కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఆలియా సమ్ టైమ్స్ హైడ్ హర్ ఫీలింగ్స్ ఇన్ రష్యా సీజన్ 2 అయితే మనకి 2026లో అయితే షెడ్యూల్ అయితే అయింది. దానికి సంబంధించి ఒక టీజర్ అండ్ ఒక కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే స్పైక్స్ ఫ్యామిలీ అయితే ఒక న్యూ ఆర్క్ అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది. ఆర్క్ పేరే బస్ హైజాక్ ఆర్క్. సీజన్ 3లో బస్ హైజాక్ ఆర్క్ అని చెప్పి ఇంకొక ఆర్క్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. దానికి సంబంధించి ఒక కీ విజువల్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఇది ఈ వారం ఉన్న ట్రైలర్ టీజర్ అండ్ కీ విజువల్. ఇప్పుడు మనం మెయిన్ యానిమే న్యూస్లోకి వెళ్తే సోలో లెవెలింగ్ సోలో లెవెలింగ్ సీజన్ 3 కోసం అయితే చాలామంది ఫ్యాన్స్ అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. కాకపోతే సీజన్ 3 అయితే అప్పట్లో రాదు, 2026లో 2027లో కూడా రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం సోలో లెవెలింగ్ టీం అయితే సీజన్ 3 కన్నా ముందు ఇంకొక మూవీని అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు అనమాట. దాని ప్రొడక్షన్ కూడా అయితే బిగిన్ అయితే అయిపోయింది. 2027లో అయితే సోలో లెవెలింగ్ నుంచి సీజన్ 3 రాదు, కానీ దానికి సంబంధించి ఒక మూవీ అయితే తీసుకొద్దాం అని చెప్పి అయితే ప్లాన్ చేస్తున్నారు. దానికి రీజన్ వచ్చేసరికి సింపుల్ అనమాట. డీమన్ స్లేయర్, చైన్సా మ్యాన్ లాంటి యానిమేస్ అయితే మూవీస్ రిలీజ్ చేసి థియేటర్స్లో చాలా అంటే చాలా మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు. దానికోసం అయితే ప్రొడక్షన్ వాళ్ళు అయితే ఈ డిసిజన్ అయితే తీసుకున్నారు. ఐ హోప్ చూద్దాం ఏమవుతుందో అండ్ మూవీ ఎలా వస్తుందో. నాకు తెలిసి మళ్ళీ సేమ్ ఫార్మాట్ అనమాట. అందులో 2 ఎపిసోడ్లు, ఇందులో 2 ఎపిసోడ్లు. లిటరల్లీ డీమన్ స్లేయర్ రోడ్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేసాడో కానీ నాకైతే మైండ్ పోతుంది అసలు వీళ్ళు ఎప్పుడు ఆపుతారో ఏంటో. తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే రెంటై గర్ల్ ఫ్రెండ్ అయితే సీజన్ 5 అయితే అనౌన్స్ అయితే చేశారనమాట. ఇది 2026లో అయితే రాబోతుంది. సీజన్ 4 దాకా వచ్చేసరికి మనకి 214 చాప్టర్స్ అయితే కవర్ చేశారు. కానీ మాంగా అయితే ఆల్రెడీ 400 చాప్టర్స్ అయితే టచ్ చేసేసింది అనమాట. కానీ ఇంకా అసలు ఇంకా 200 చాప్టర్స్లో ఉన్నారంటే ఇంకా ఎన్ని సీజన్స్ వస్తాయో. నాకు తెలిసి ఒక 20 సీజన్స్ దాకా వస్తాయేమో ఈ యానిమే కంప్లీట్ అయిపోయేసరికి. చూద్దాం. తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే నెట్ఫ్లిక్స్ అయితే ఈ మధ్య తెగ లైవ్ యాక్షన్స్ అయితే ప్లాన్ చేస్తుందన్నమాట చాలా ఘోరంగా. ఇప్పుడైతే ఇంకొక 2 యానిమేస్కి అయితే లైవ్ యాక్షన్ అయితే ప్లాన్ చేస్తుంది. లిటరల్లీ నాకు ఈ న్యూస్ విన్న తర్వాత నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదన్నమాట. ఎందుకంటే వన్ పీస్ లైవ్ యాక్షన్ సక్సెస్ అయిందని చెప్పి నెట్ఫ్లిక్స్ అయితే ప్రతి దాని మీద పడుతుందన్నమాట. ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం మై హీరో అకాడమీ అండ్ డీమన్ స్లేయర్ ఈ రెండింటికి లైవ్ యాక్షన్ చేద్దాం అని చెప్పి అయితే నెట్ఫ్లిక్స్ అయితే ఆలోచిస్తుంది అనమాట. లిటరల్లీ నాకైతే అర్థం కాలేదు. ఓకే, మై హీరో అకాడమీ నాకు పక్కకు పెట్టిన డీమన్ స్లేయర్కి లైవ్ యాక్షన్ అంటే నాకు ఎక్కడో కొడుతుంది భయ్య. ఎందుకంటే డీమన్ స్లేయర్ అంత పాపులర్ అవడానికి యానిమేషన్
సో వీళ్ళు ఎలా చూపిస్తారో ఏంటో. ఐ హోప్, నన్ను అడిగితే నా పర్సనల్ ఫీలింగ్ అయితే రావద్దు. సో లైవ్ యాక్షన్స్ వద్దనే చెప్తాను. సో అన్నీ సక్సెస్ అవ్వవు, ఏదో వన్ పీస్ సక్సెస్ అయింది కదా అని. సో చూడాలి. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఈ December 20 and 21 అయితే డాండడాన్ కైజు నెంబర్ 8 సకుమోటో డేస్, ఈ 3 యానిమేస్ నుంచి అయితే కొన్ని కీ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సో మోస్ట్లీ నాకు తెలిసి ఏ అప్డేట్స్ వస్తాయంటే నెక్స్ట్ సీజన్స్ గురించి అయితే అప్డేట్స్ అయితే రావచ్చు అనమాట. సో వెయిట్ అండ్ వాచ్. సో వస్తే నేనైతే ఆ వీక్ వీడియోలు అయితే కవర్ చేస్తాను. లేదు దానికన్నా ముందే మీకు తెలుసుకోవాలని ఉంటే, ఐ మీన్ అది వచ్చిన అమ్మటే తెలుసుకోవాలని ఉంటే, సో నా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయిపోండి. వన్ పీస్ డైరెక్టర్ హెన్రీ టోరోలో అయితే మనకి ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే పాస్ చేశారనమాట. సో అదొచ్చేసరికి బ్లాక్ క్లోవర్ చాలా మంచి యానిమే అని చెప్పి దాన్ని ప్రైజ్ చేస్తూనే డీమన్ స్లేయర్ కన్నా బెస్ట్ ప్లాట్ ఉందని చెప్పి చెప్పారనమాట. సో అంతేకాదు డీమన్ స్లేయర్ లాంటి యానిమేషన్ బ్లాక్ క్లోవర్ కూడా డిజర్వ్ చేస్తుందని చెప్పి ఆయన అయితే చెప్పారు. సో ఆయన ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో ట్విట్టర్లో అయితే 2 ఫ్యాన్స్ గ్రూప్స్ అయితే కొట్టేసుకుంటున్నాయి, ఒకే బ్లాక్ క్లోవర్ అండ్ డీమన్ స్లేయర్ అనమాట. సో నన్ను అడిగితే డి బ్లాక్ క్లోవర్ మంచి స్టోరీ అనమాట. దానికి ఇంకా బెటర్ యానిమేషన్ వస్తే చాలా బాగుంటుంది. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడితే వచ్చేసరికి వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2 అప్డేట్ కాదనమాట, సీజన్ 3 అప్డేట్. సో సీజన్ 3లో అయితే మనకి ఏస్ క్యారెక్టర్కి అయితే ఒక కొత్త యాక్టర్ని అయితే కాస్ట్ చేశారు. సో అతని పేరే జోలో మారద్వినా. సో తన అఫీషియల్గా అయితే అనౌన్స్ అయితే చేశారనమాట ఏస్ క్యారెక్టర్కి. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడితే డార్క్ మూన్ ది బ్లడ్ ఆర్థర్ ఈజ్. సో ఈ యానిమే వచ్చేసరికి మనకి January 10th 2026కి అయితే షెడ్యూల్ అయితే అయిందనమాట. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే రీకార్నెట్ హ్యాజ్ ఎ డ్రాగన్ హచ్కీన్ యానిమే అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఇది వచ్చేసరికి ఒక లైవ్ నోవెల్ అనమాట. సో దాని అడాప్టేషన్ అనమాట. సో ఈ యానిమే వచ్చేసరికి ఈ Jan 2026లో అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో జూట్సు కైసెన్ సీజన్ 3 గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. సో యానిమే వచ్చేసరికి అయితే మనకి Jan 8th అయితే షెడ్యూల్ అయితే అయిందనమాట. అఫీషియల్గా అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది జూట్సు కైసెన్ కల్లింగ్ గేమ్ ఆర్ పార్ట్ 1. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే సో చైన్సా మ్యాన్ ఆథర్ అయిన తత్సుకు ఫుసుమోటో నుంచి అయితే 17 to 26 అనే ఒక యానిమే ఫిలిం ట్రిలాజీ అయితే రాబోతుంది అనమాట. సో ఇందులో వచ్చేసరికి 8 షార్ట్ స్టోరీస్ ఉంటాయి అన్నమాట. ఈ ఈ స్టోరీస్ అన్నీ 17 minutes 26 seconds అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ స్టోరీస్ వచ్చేసరికి మనకైతే ఇప్పుడు ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అయితే అవ్వబోతున్నాయి. సో ఖచ్చితంగా వాచ్ అయితే చేయండి. సో ఇవి అనమాట ఇప్పుడు దాకా ఉన్న గ్లోబల్ యానిమే అప్డేట్స్. సో ఇప్పుడు మీ అందరికీ ఎంతో ఇష్టమైన రీజనల్ యానిమే అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ యాజ్ టీజర్గా టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుంటే నరేంద్ర బాహుబలి చనిపోయాడు. ఇప్పుడు మీ మహారాజు మహేంద్ర బాహుబలి. సో బాహుబలి ది ఇటర్నల్ వార్ పార్ట్ 1 ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేశారన్నమాట అఫీషియల్గా యూట్యూబ్లో ఈ వారం. సో లిటరలీ యానిమే ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు షాక్ అయితే అయిపోతున్నారు అనమాట. వేరే లెవెల్లో ఉంది ఇంటర్నెట్లో హైప్. ఎక్కడ చూసినా మొత్తం ఈ యానిమే గురించే, ఐ మీన్ ఈ మూవీ గురించే అనమాట. ఎక్కడ చూసినా ఫారినర్స్ కానీ అందరూ అసలు జుట్లు పీక్కుంటున్నారు అనమాట ఈ యానిమే గురించి. ఐ హోప్ 2027లో అయితే వస్తుంది, వేరే లెవెల్లో అయితే ఉంటుంది అనుకుంటున్నాను. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడితే బిఫోర్ అగైన్ అనే ఒక ఇండియన్ మేడ్ జపనీస్ స్టైల్ యానిమే అన్నమాట. సో దీన్ని జీడీ ప్రొడక్షన్ అని చెప్పి ఒక ప్రొడక్షన్ హౌస్ అయితే డెవలప్ అయితే చేస్తుంది ఇండియాలో. సో ఇది వచ్చేసరికి అయితే మనకి జపనీస్ ఆర్ట్ స్టైల్లో ఉంటుంది. సో కాకపోతే ఇండియన్ స్టోరీ అనమాట. సో దీనికి సంబంధించి ఒక చిన్న టీజర్ అయితే రిలీజ్ అయితే చేశారు. టీజర్ అయితే చాలా బాగున్నాయి. అండ్ నేను ఇప్పుడు దాకా చెప్పే టీజర్, ట్రైలర్స్ అండ్ కీ విజువల్స్ యొక్క లింక్స్ అన్నీ మన డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అక్కడి నుంచి మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో ఇవి అనమాట టీజర్స్ అండ్ ట్రైలర్స్. సో మెయిన్ అప్డేట్స్లోకి వెళ్తే వన్ పంచ్ మ్యాన్ సీజన్ 1 అయితే మనకి సోనీఏలో ఈ November 22nd నైట్ 10 PM అయితే టెలికాస్ట్ అయితే అవుతుంది. ఎవ్రీడే ఒక్కొక్క ఎపిసోడ్ అనమాట. సో తెలుగు, హిందీ, తమిళ్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. అండ్ ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం దీన్ని డబ్బింగ్ చేసింది మ్యూజ్
ఏషియా వాళ్ళు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో న్యూస్ ఏషియా వాళ్ళు అయితే నాకు చాలా నమ్మకాలు ఉన్నాయి. సో మీరు ఇంకా వన్ పంచ్ మ్యాన్ చూడకపోయినారు, వన్ పంచ్ మ్యాన్ తెలుగులో చూద్దాం అనుకుంటున్నా. డోంట్ మిస్ ద డేట్ అనమాట. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే డోరేమాన్ నుంచి అయితే ఒక న్యూ మూవీ వస్తుందన్నమాట. డోరేమాన్ నోబితాస్ ఎర్త్ సింఫనీ అనమాట. సో ఇది వచ్చేసరికి 14th నవంబర్ ఈవినింగ్ 6:30కి అయితే రాబోతుంది తెలుగు, హిందీ, తమిళ్లో అనమాట మన డిజ్నీ ఛానల్లో. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే తర్వాత అప్డేట్ వచ్చేసరికి మహావతార్ నరసింహ మూవీ గురించి మీ అందరికీ తెలిసిందే. సో దాని డైరెక్టర్ని అయితే ఆ మూవీ డైరెక్టర్ని అయితే ఒక చిన్న ఇంటర్వ్యూలో అయితే ఆయన అడిగారు అనమాట. సో ఈ మూవీ వచ్చేసరికి మహావతార్ నరసింహ చాలా బ్రూటల్గా ఉంది. సో నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుంది అని అడిగితే సో ఆయన ఏం చెప్పారంటే సో చాలామంది దీన్నే చాలా బ్రూటల్ అని అనుకుంటున్నారు, కానీ నెక్స్ట్ పరశురామ్ మూవీ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. అండ్ బ్లడ్ బాత్ అంటే ఏంటో అయితే నెక్స్ట్ దాంట్లో చూపిస్తామని చెప్పి అయితే చెప్పారనమాట. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. వేరే లెవెల్లో ఉంటుంది స్టోరీ అయితే. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఓషినోకో సీజన్ 3 అయితే మనకి జాన్ 14th అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది మన క్రంచీ రోల్లో. సో ఇవి అనమాట ఇప్పుడు దాకా ఉన్న మెయిన్ న్యూస్. సో ఇప్పుడైతే మనకి ఈ వారం క్రంచీ రోల్ అండ్ హాట్స్టార్లో రిలీజ్ అయిన యానిమేస్ గురించి మాట్లాడుకుంటే సో ఫస్ట్ వచ్చేసరికి విత్ యువర్ లవ్ విల్ మేక్ ఇస్టో. సో ఈ యానిమే గురించి లాస్ట్ 2 వీడియోస్లో అయితే మనం మాట్లాడుకున్నాం. సో ఈ యానిమే అయితే ఇప్పుడు మనకి క్రంచీ రోల్లో అయితే తెలుగు, హిందీ, తమిళ్ అయితే స్ట్రీమ్ అవుతుంది. సో తర్వాత వచ్చేసరికి హైక్యూ. సో హైక్యూ సీజన్ 1 నుంచి సీజన్ 4 దాకా అయితే హాట్స్టార్లో అయితే ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది. సో తర్వాత వచ్చేసరికి హైక్యూ సీజన్ 4 ఆల్రెడీ సీజన్ 1 నుంచి సీజన్ 3 దాకా మనకి క్రంచీ రోల్లో తెలుగు, హిందీ, తమిళ్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇప్పుడు సీజన్ 4 కూడా అయితే యాడ్ చేశారు. సో తర్వాత వచ్చేసరికి తోజిమా వాంట్స్ టు బీ ఏ కామెన్ రైడర్ అయితే ఈ యానిమే అయితే ప్రజెంట్ అయితే క్రంచీ రోల్ అయితే స్ట్రీమ్ అయితే అవుతుంది. అండ్ ఈ యానిమే అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా తెలుగు డబ్ కూడా చాలా బాగుంది, ఖచ్చితంగా చూడండి. సో ఇది ఈ వారం యానిమే అప్డేట్స్ అనమాట. ఐ హోప్ అన్ని అప్డేట్స్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. ఈసారి చాలా అప్డేట్స్ ఉన్నాయి, వీడియో అయితే కొంచెం లాంగ్ అయింది. మోస్ట్లీ అన్నీ కవర్ చేయడానికి చూసాను అండ్ కొన్ని ఫాస్ట్గా చెప్పి ఉండొచ్చు. సో ఎందుకంటే అన్ని అప్డేట్స్ ఉన్నాయన్నమాట. సో అందుకే కొంచెం డిఫరెంట్గా ట్రైలర్స్ అని చెప్పి డిఫరెంట్ చేసి వీడియో చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్. కామెంట్ ఏదో ఒకటి చేయండి, ఎలా ఉంది, నచ్చిందా, నచ్చలేదా, ఎలా ఉంది అన్న కామెంట్ చేయండి. ఐ హోప్ లాస్ట్ వీడియోకి అయితే మనకి 400 వ్యూస్ వచ్చినాయి. ఐ హోప్ దీనికి ఇంకా ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాను. సో ఇది వాళ్ళ వీడియో గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రాయన్ మీ తెలుగుని, అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.